రేపటికి ఈ సమయానికి సమృద్ధి ఇస్తా అని చెప్పినాడు. వాక్యంలో ఉన్న సారాంశం మీరు చెబుతున్నా. రేపటికి ఈ సమయానికి వర్షాలు పడి విత్తనాలు వేసిన పంట పడ్డానికి, పంట పండి చేతికి అందడానికి కనీసం 3 నెలలు పట్టదా? ఏమంటున్నాడు దేవుడు? రేపటికి ఈ సమయానికి అన్నాడు. అప్పుడు రాజు దగ్గర ఉన్న అధికారి ఏమన్నాడు? దేవుడు ఆకాశపు వాక్యంలు విప్పితే కూడా వీలవుతుందా అని అడిగినాడు. ప్రవక్త ఏమన్నాడు? దేవుని మాట ఇది, నువ్వు నమ్మలేదు కదా, నమ్మనందుకు నువ్వు చూస్తావు సమృద్ధి, కానీ అనుభవించవు. అట్లాగే జరిగింది. యుద్ధానికి వచ్చిన సైనికులు దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి విరోధంగా యుద్ధం చేయడానికి వచ్చిన చాలా ఎక్కువ సైన్యం అది. వారికి రథాల శబ్దాలు దేవుడు వినిపించినాడు. వారు అనుకున్నారట, ఇజ్రాయెల్ దేశపు రాజు ఇంకెవరో పిలిపించుకున్నాడు తన సాయం కొరకు, అదో రథాలు వస్తున్నాయని చెప్పి పారిపోయినారట. వారి గుర్రాల పైన కూడా వెళ్ళలేదు, కాలినడకన పారిపోయినారు. ఆనందెక్కితే చాలని చెప్పి దారి పొడుగున వారి చెప్పులు బట్టలు పడున్నాయట. వారి డేరాలు అట్లాగే ఉన్నాయి. డేరాల నిండా తినే వస్తువులు, వెండి బంగారాలు, అన్ని దుస్తులు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో దేవుడు చెప్పినట్టే సమృద్ధి దేవుడు అనుగ్రహించినాడు. మోసుకొచ్చింది శత్రువు. చూడు, మళ్ళీ ఆకాశపు వాక్యంలు దేవుడు విప్పితే కూడా వీలైతుందా అన్నోడు తొక్కుట్లో చచ్చిపోయినాడట. అంత కరువులో ఉన్న వాళ్ళు అంత సమృద్ధి కనబడుతుంటే ఇంకెక్కడ మాటేం లేదు. అంత రాజుకు కుడి భుజంగా ఉన్నవాడు అధికారి క్రమం చెప్తుంటే పువ్వు మీద పడ్డారు, తొక్కేసినారు, చచ్చిపోయినాడు. అయితే దేవుడు చెప్పింది నెరవేరింది. మనిషి దృష్టికి ఎంత విడ్డూరం అనిపించింది, ఎంత అసాధ్యం అనిపించింది. అసలు జరగదు అని చెప్తున్నాడు కదా ఆయన. ఎప్పుడు దేవుడే ఇస్తే కూడా అంత ఇస్తాడా అంటున్నాడు కదా. ఆకాశపు వాక్యులు దేవుడు విప్పిన వీలవుతుందా? ఇంత కరువు ఎట్లా తీరుతుంది? ఇంకా ఆకాశం వరకు పోలేదు. దేవుడు ఆకాశపు వాక్యులు విప్పలేదు. శత్రువు తెచ్చింది సరిపోయింది. దేవుడు వనరులు వీరి కొరకు ఆ రీతి సృజించినాడు. ఏ రీతికైనా వనరులు సృజించగలడు దేవుడు. అయితే ఇజ్రాయెల్ దేశపు రాజు ఇంకా 2 రాజులు కలిసి యుద్ధానికి పోయినారు. 2వ రాజులు 3వ అధ్యాయం 6 నుంచి 20 వరకు. అయితే యుద్ధానికి పోయినప్పుడు దేవుణ్ణి అడగలేదు. అడగకుండానే యెహోషాపాతు రాజు ఏమన్నాడు? నా ప్రజలు నీ ప్రజలలాగానే, నా సైన్యం నీ సైన్యం అనుకో. దేవుడు లేని మనిషితో స్నేహం చేసినాడు కదా. ఆయన ఇంకా దేవుని దగ్గర విచారణ చేయలేదు. మనిషిని ఆలోచన అడుగుతున్నాడు. ఇజ్రాయెల్ దేశపు రాజుని అడిగినాడు, మళ్ళీ ఎట్నుంచి పోదాం యుద్ధానికి? వాడు చెప్పినాడు చాలా గంభీరంగా, అసలు నన్ను అడిగితే అంటారు కదా, మరి ఎదోము ఎడారి మార్గంలో పోదామని చెప్పినాడు వాడు. ఈ 3 రాజులు, వారి సైన్యాలు, ఆ దేశపు సైన్యాలు ఎదోములో ఎడారి మార్గంలో యుద్ధానికి పోయినారు. 7 రోజులంతా వెళ్ళినాక వారి దగ్గర ఉన్నాయన్నీ అయిపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి. ముఖ్యంగా ఇంకా సావు కొరకు ఎదురు చూడాల్సిందే. అప్పుడు యెహోషాపాతు రాజు దేవుని విచారణ చేద్దామన్నాడు. ఎలీషా ప్రవక్త వచ్చి ఏమన్నాడు? గుంటలు దోమన్నాడు. లోయలో గుంటలు. వాళ్ళు ఏమని ఉంటారు? హాయ్ బాబాయ్, అలాగేనండి, మేము కూడా అదే అనుకుంటున్నామండి, ఎట్లా చేస్తాం కదా గుంటలు అని అనుకొని ఉంటారు వాళ్ళు కూడా కదా. కాబట్టి దేవుడు చెప్పిన గుంటలు ఆ గుంటలు కావు, ఇంకో పెద్ద గుంటలు దోమన్నాడు దేవుడు. అయితే నీళ్లు ఇస్తా అని చెప్పినాడు దేవుడు. నీవు ఆలోచించు, 3 రాజులు, వాళ్ళ సైన్యం, ఒక్కొక్క రాజుకి సైన్యం 3 లక్షలు అనుకుందాం. 3 9 లక్షల మంది గుర్రాల మీద పోయినారు, ఏనుగులు తీసుకెళ్ళినారు, ఒంటెలు తీసుకెళ్ళినారు.
ఎడారి మార్గంలో ఒంటెలు కూడా అవసరం కదా. మరియు ఒక పశువు నీళ్ళు చాలా తాగుతుంది, ఒక గేదెనే బిందె నీళ్ళు తాగుతుంది. మొన్న మధ్య చెప్పినారు కదా, గేదె పాలివ్వదంటే సరే దున్నపోతు పాలిస్తుంది అంటే కాదు, దున్నపోతు అబ్బాయి అని చెప్పి. దున్నపోతున్న అంత సగౌరవంగా అబ్బాయి అనడం నేను ఎప్పుడు వినలేదు. అబ్బాయిని దున్నపోతు అంటారు కదా, ఎంత తిరగేసి ఉంది కదా, తెలుగు తెగుల్లాగా ఉంది. అయితే ఇక ఎన్నెన్నో పశువులు కదా, వాళ్ళ వెంట ఒక 9 లక్షల మంది అని మన అంచనా, ఇంకెక్కుండొచ్చు కూడా. అట్లాంటప్పుడు నీళ్ళు ఇచ్చినాడు దేవుడు. సూర్యోదయ కాలంలోనట తవ్విన గుంటలన్నీ లోయంతా నీళ్ళతో నిండిపోయిందట. తవ్విన గుంటలో నీళ్లు రాలేదు, అది ఎడారి. ఎంత లోతు తవ్వు నీళ్ళు రావు, ఇసుక. వారు నడిచి వచ్చినారు చూడు, ఎదోము ఎడారి మార్గంలో నడిచి వచ్చినారు. వాళ్ళు చూసొచ్చినారు, నీళ్లు లేవు, ఆ దారిలో నీళ్లు లేవు. అక్కడి నుంచి నీళ్లు ప్రవాహంగా ప్రవహించినాయట. పంపింది దేవుడే ఆ నీళ్ళని అర్థమయ్యేటట్టు చేసినాడు కదా దేవుడు. ఆశ లేని వైపు నుంచి వాళ్ళు చూసొచ్చిన దారి, నడిచి వచ్చిన దారి, నీళ్ళు లేవు అక్కడ. నమ్మితే దేవుని మాటను, ఆ వైపు నుంచి ప్రవాహం అట, గుంటలన్నీ నిండినాయి, లోయ నిండింది, అంతమందికి నీళ్ళు సరిపోయినాయి. నీ కొరకు వనరులు సృజించగలడు దేవుడు. ఏ రీతికైనా నీ కొరకు ద్వారాలు తెరవగలడు దేవుడు. ఏ వైపైనా నిన్ను దీవించగలడు దేవుడు. శత్రువును కూడా వాడుకొని ఏమైనా చేయగలడు, నీ కొరకు ఏమైనా చేస్తాడు. నా అరచేతుల్లో చెక్కుకున్నా అన్నాడు కదా దేవుడు. నిన్ను అంత ప్రేమిస్తాడు. భూమి మీద ఉన్న ఇసుక అంతా ఒక దగ్గర వేస్తే, సముద్రం అడుగులో ఇసుక, సముద్ర తీరాన ఇసుక, అయినాక మరి చెరువులో ఇసుకనే, ఎడారిలో చాలా ఇసుక బోళ్ళంతా కదా. ఈ ఇసుకంతా ఒక దగ్గర వేస్తే నీ గురించి దేవునికి ఉన్న తలంపులే ఎక్కువనే అట ఇసుక కంటే. నీకు అర్థం కాలేదేమో. నీవు ఒక చేతి నిండా ఇసుక తీసుకో, లెక్కబెట్టి ఒక్కొక్క ఇసుక రేణు ఎంతకాలం అవుతుందో చూద్దాం. డౌట్ లేకుండా చెప్పగలుగుతా, టోటలేసి ఇంత పిడికెడే అంత ఉంటే, భూమి మీద ఉన్న ఇసుక అంత కుప్పేస్తే ఎంత. నీ గురించి అంతకంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడట దేవుడు. దేవునికి నీ గురించి ఉన్న తలంపులు అంతకంటే విస్తారమట. నమ్ము దేవుణ్ణి, ఆదుకుంటాడు దేవుడు నిన్ను తప్పకుండా. ఇంత నీ గురించి ఆలోచించేవాడు ఏం చేయకుండా పట్టనట్టు ఎట్లుంటాడు? అయితే నీ వంతు నువ్వు చెయ్యి, నువ్వు దేవునికి చెందాలి, దేవుని సేవించాలి. అపోస్తలుడైన పౌలు తుఫాన్లో చిక్కుకున్నాడు, పడవలో ఉన్నాడు, ఎవరికి ఆశ లేదు, భోజనం మానేసినారు, చావు కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? అయ్యలారా అని పిలిచి ఏమన్నాడు? నేను ఎవరికి చెందినవాడనో, ఎవరిని సేవిస్తున్నాను, ఆ దేవుడు తన దూతను పంపించినాడు. నేను సావనట్ట, నన్ను బట్టి మీరు కూడా సావరట అని చెప్పినాడు కదా దేవుడు చెప్పినాడు. చూడు, ఎక్కడున్నా నువ్వు దేవునికి చెందితే ఆయన చూసుకుంటాడు. యు బిలాంగ్ టు గాడ్, హీల్ టేక్ కేర్. చేతనైతుంది దేవునికి నిన్ను కాపాడుకోవడం, నిన్ను పోషించడం, నిన్ను దీవించి గొప్ప చేయడం దేవునికి చేతనైతుంది. అయితే ఈ రెండు నీ వంతు, నువ్వు దేవునికి చెందాలి. ఎట్లా చెందుతావు? బాప్తిస్మం ద్వారా. అది ముద్ర, నీ పైన దేవుని ముద్ర, నువ్వు దేవునికి చెందినట్టు. నువ్వు దేవునికి చేసిన ప్రమాణం ఉంది బాప్తిస్మంలో. మంచి మనసాక్షితో వ్యవహరిస్తా ప్రభు నీ ఎడల, నీతో నా నడకలో నా మనసాక్షి మంచిగా ఉంచుకుంటా అని. బాప్తిస్మం అంటే అది కూడా దేవునికి ప్రమాణం చేసినావు. మరి దేవునితో నీ బంధన, ఆయన రక్తంతో భూమి మీద సంతకం పెట్టినాడు. ఆ సంతకం పక్కకు నీ సంతకం, నీళ్ళలో దిగి దేవునితో చేసే ప్రమాణం. ఇద్దరు సంతకం పెడితే అగ్రిమెంట్ కదా, దేవునితో నిబంధన పూర్తవుతుంది. మరి ఇంకేంటి బాప్తిస్మం అంటే? నీ గుణం, పుట్టుకతో వచ్చిన పాప గుణం తీసేసి ఆయన గుణం ఇస్తాడు. క్రీస్తులో నూతన సృష్టి అన్నాడు కదా ప్రభు, ఆయన గుణం ఇస్తాడు.
ఇంకేంటి, ఆయన శక్తి ఇస్తాడు నువ్వు బ్రతకడానికి, గెలవడానికి. బాప్తిస్మం అంటే ఆయన ఎలా చనిపోతున్నా, ఆయన ఎలా పాతి పెట్టబడుతున్నా, ఆయన ఎలా తిరిగి లేస్తున్నా. ఎట్లా లేచినాడు? పునరుత్థాన బలముతో కదా. ఆయన శక్తి ఇస్తాడు నువ్వు బ్రతకడానికి, గెలవడానికి. మరి బాప్తిస్మం తీసుకోకుంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? బ్రతకడానికి ఏంటి నీ ధైర్యం? ఆలస్యం చేయకు, ఆలోచించు, అడుగు వేయి, దేవునికి చెందు. దేవుని ముద్ర ఉండాలని నీకు. ముద్ర లేకుంటే నువ్వు చేస్తే నరకమే కదా. ఒక నర్స్ వచ్చి ఆత్ర పెడతా ఉంది, ఇప్పుడే బాప్తిస్మమే. నేను అడిగినా, నువ్వు క్రైస్తవ కుటుంబం కదా, 35 ఏళ్ల వరకు అనిపిస్తుంది నీ వయసు చూస్తే, ఇంతకాలం తీసుకోలేదు, ఇప్పుడు గంట ఆగనంటావు, బాప్టిజం క్లాస్ కూడా వద్దంటుంది, ఇప్పుడే ఇచ్చే బాప్టిజం. ఏమొచ్చిందని అడిగిన, ఎందుకు అట్లా చేస్తున్నావు అంటే ఆమె అంటుంది, నేను ఆరోగ్యం చెడిపోయి సీరియస్ అయిపోయినాను, హాస్పిటల్లో వేసినారు, హాస్పిటల్లో నేను చచ్చిపోయినా అని చెప్తుంది. ఓ దిక్కు దేవుని దూతలు వచ్చినారు, ఇంకో దిక్కు సైతాన్ దూతలు వచ్చినారు. సైతాన్ దూతలు నన్ను పట్టుకొని ఇట్లా తిరిగేసి చెప్తున్నారు, చూడు ఈమెకు ముద్ర లేదు, ఈమె మాకు చెందిన ఆమె, మేము పట్టుకెళ్తామంటున్నారట. అప్పుడు బాగా అరిచి ఏడిచి, ప్రభు నాకు ఒక్క అవకాశం ఏవా, మంచి బ్రతుకుతా అని అడిగితే దేవుడు మళ్ళీ బ్రతికిచ్చినాడట. మళ్ళీ బ్రతికింది, హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసుకుని నా దగ్గర వచ్చింది తిన్నగా. అందుకే త్వరగిపో అంటుంది. ఆమెకు బాప్తిస్మం విలువ అప్పుడు అర్థమైంది, చచ్చి బ్రతికితే. నీకు ఉంటుంది అవకాశం అంతా. బాప్తిస్మం లేకుండా చేస్తే నరకం పోతావు. తెలిసి దేవుని నిర్లక్ష్యం చేస్తే లక్షల రెట్లు శిక్ష పెరుగుతుంది. మరి ఆలస్యం చేయకు. ఇక్కడ వచ్చి కూర్చున్నావు అంటే నీకు దేవుడు అంటే ఇష్టం కదా. మరి దేవుని ఆజ్ఞ ఇది. నమ్మి బాప్తిస్మం పొందేవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అని దేవుడు అన్నాడు. పొట్టి మాటలు చెప్పాడు ఆయన. అందుకే బాప్తిస్మం తీసుకుంటే నువ్వు దేవునికి చెందినవాడు. మరి అయిపోయిందా అక్కడికి? నేను ఎవరిని సేవిస్తున్నాను అంటున్నాడు. మరి అనుదినం దేవుని సేవించు, బైబిల్ చదువు, పాటలు పాడుకో, ప్రార్థించు, దేవునితో అట్లా సమయం గడుపు. అప్పుడు దేవుని సేవించడం అది. అప్పుడు దేవుడు నీకు చెప్తాడు, నీ పనులు చెప్తాడు, నువ్వు దేవుడు చెప్పింది చెయ్యి. ఇది దేవుని సేవించడం. దానియేలు 14-15 సంవత్సరాల వయసు అప్పుడు శత్రులు ముట్టడేసినారు. రాజవంశానికి చెందినవాడు. తల్లిదండ్రులని ఇంకా తన సమీప బంధువులనంతా తన కళ్ళ ముందు నరికేసి చంపేసి ఉంటారు. సరే పట్టి తీసుకుపోతున్నారు దాసత్వంలో. బైబిల్ కూడా వెంటలేదు, తనకి నేర్పే వాళ్ళు ఎవరూ లేరు. దాసునిగా ఉన్నాడు, వేరే దేశంలో ఉన్నాడు. ఏమంటాడు? నేను అపవిత్రపడను, దేవుని కొరకు పవిత్రంగా బ్రతుకుతా. ఆశ ఉంది కదా, అడిగి కాపాడుకున్నాడు కదా. తీర్మానం ఉంది లోన, దేవుని మెప్పించాలి. ఆ తర్వాత దేవుని మొక్కితే సింహాల బోన్లు ఇస్తారు. ఒక శాసనం, కొత్త శాసనం, 30 రోజులు రాజుని అడగాలి ఏమైనా. ఏ దేవుణ్ణి అడగొద్దు. ఈయన ప్రధానిగా ఉన్నాడు. ఆ గవర్నమెంట్ ఆర్డర్ ఈయన సంతకం పెట్టి ఉంటాడు, రాజముద్ర తన చేతికి ఉంటుంది. ఆ రాజాజ్ఞ పైన తను సంతకం పెట్టుంటాడు, ముద్రేసి ఉంటాడు. ఇంటికి వచ్చి ఎప్పటిలాగే యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థిస్తున్నాడు. ఎప్పటిలాగే అలవాటు తనకు. ఎందుకు యెరూషలేము వైపు కిటికీలు తెరిచినాడు? సొలొమోను మందిరం కట్టినప్పుడు ప్రార్థించినాడు, ప్రభా పాపము చేసి నీకు విరోధంగా వీరు చెదిరిపోతే కూడా వేరే దేశాల్లో మందిరం వైపు తిరిగి ప్రార్థిస్తే విను అన్నాడు. అందుకొరకు యూదులు ఎక్కడున్నా యెరూషలేము వైపు తిరిగి ప్రార్థిస్తారు. సింహ బోన్లో ఉన్నాడు. ప్రార్థించినందుకే సింహ బోన్లో వేసినారు. తెల్లవారి రాజు వచ్చి అంటున్నాడు, నీవు అనుదినము ప్రతినిత్యము నువ్వు సేవిస్తున్నట్టు దేవుడు నిన్ను రక్షించేనా? దానియేలు కనబడడం లేదు. సింహాల బోన్లో ఉంటే బతుకుతాడా తెల్లారి వరకు? చిటికన వీళ్ళు మిగలదు. మరి దానియేలు అని పిలుస్తున్నాడు ఎందుకు? బ్రతికే ఉంటాడు అని నమ్మకం తనకి. తన దేవుడు ఆదుకొనే ఉంటాడు అని నమ్మకం పుట్టింది అన్యదేశపు రాజుకి. ఎట్లాగా నమ్మకం పుట్టింది? ఈ మనిషి అనుదినం ప్రతినిత్యం నిష్ఠగా దేవుని సేవించడం చూసి అన్యదేశపు రాజులో
విశ్వాసం పుట్టింది. మంచి దేవుడని, చాలా మంచి దేవుడని. అందుకే అడిగినాడు, నువ్వు అనుదినం ప్రతినిత్యం సేవించే నీ దేవుడు కాపాడినాడా అంటే దానియేలు అరిసి చెప్పినాడు, ఓ రాజా, నా దేవుడు దూతను పంపించినాడు, కాపాడినాడు అని చెప్పి. చూడు, దేవునికి చెందినాక నీవు నిర్లక్ష్యం చేయకు. దేవుణ్ణి అనుదినం సేవించు, ప్రతినిత్యం సేవించు, ఆయన పరిచయం పెంచుకో. ఎట్లా దొరుకుతుంది ఆయన పరిచయం? బైబిల్లో దొరుకుతుంది కదా. ఆయన దేవునితో ఏకాంతంగా సమయం గడిపితే ఆయన ఎలా మారుతావు నువ్వు, లేకుంటే మారవు. గతంలో వచ్చిన మార్పు మిగులుతుంది, ఇంకా మారుతావు, పరిపూర్ణతలోకి ఎదుగుతావు దేవునితో సమయం గడిపితేనే. నిర్లక్ష్యం రానివ్వకు. ఆశీర్వాదాల మధ్యలో మునిగి ఆత్మీయంగా చచ్చిపోతావా? దేవుడు ఆయుష్ ఇచ్చి, తెలివిచ్చి, చదువిస్తే దేవుణ్ణి మర్చిపోతావా? అయ్యో అన్యాయం. ఇప్పుడు చెట్టుకు పండ్లు కాస్తా ఉంటే నువ్వు వేర్లు మర్చిపోతావా? పండ్లు రాలుతాయి, చెట్టు పండ్లు కదా. చెట్టు ఎండిపోతుంది, నీళ్ళు పోయకపోతే ఏం మిగులుతుంది? ఇంకా నువ్వు మర్చిపోకు, దేవునితో ఏకాంతం మర్చిపోకు. అన్నీ ఇచ్చే దేవుణ్ణి చిన్న చూపు చూడకు. దేవుడు అంటాడు కదా ఇజ్రాయేలు జాతితో, మరి ఓ పెళ్లి కూతురు ఆభరణాలు మరవదు, మీరు నన్ను మరిచి అంతకాలం ఎట్లా ఉన్నారు అని అడుగుతాడు కదా. ఎంత నొచ్చుకొని బాధపడి ఎట్లా వీలైంది మీకు అని అడిగినాడు కదా. నువ్వు మరువకు దేవుణ్ణి, తప్పక అనుదినం ఆయనతో ఏకాంతంగా గడుపు సమయం. రెండవ రాజులు 4వ అధ్యాయం మొదటి 7 వచనాలు. మరి ప్రవక్త భార్యనట ఏముంటుంది, ఆయన చనిపోయినాడు, తన భర్త చనిపోయినాడు, అప్పులో వాళ్ళు పీడిస్తున్నారని చెప్తే ఎలీషా ప్రవక్త అన్నాడు, వేరే ఏముంది, నూనె కొంచెం పాత్రలు అడిగి తీసుకురమ్మన్నాడు. పాత్రలు అంటే మరి పెద్ద విందు అయినప్పుడు వండే పెద్ద డేక్షలు, బగోనా అంటారు కదా హైదరాబాద్లో, చాలా పెద్ద పాత్రలు, నీళ్ళు కాగబెట్టుకుంటారు, గంగాలం అంటారు కదా, అట్లాంటివి. ఇంకా ఏది ఉంటే అది అడిగి తెచ్చుకుందాం మేము. వదినే గంగాలం ఉందా అని చెప్పి, పక్కింటిలో వేరే వదినే చక్కెర ఉందా అప్పు అడుగుతారు కదా. అయితే ఎందుకు వదినే అంటారు అని ఆలోచిస్తే ఆమె భర్త ఆమెకు అన్న అవుతాడు. అదండి రహస్యం. అయితే మర్మం అది. పోయి అడిగి ఉంటుంది, వదినే డేక్ష ఉందా అది అని చెప్పి. అన్నీ తెచ్చినాక దగ్గర ఉన్న నూనె ఆ పాత్రలన్నీ నింపుతుంటే అన్నీ నిండినాయట. అన్నీ నిండినాక పిల్లలతో చెప్పిందట, పోయి అంకుల్ వాళ్ళ దగ్గర ఇంకేమో తీసుకురాపో. ఆ అంకుల్ అంటున్నాడు, మమ్మీ అయిపోయినాయి అంట, ఇంట్లో ఏం లేవట. ఏం లేవు, ఇంకా అయిపోయినాయి అన్నాక ఆ నూనె ఆగిందట. నీవు ఆలోచించు, ఉన్నదాన్నే దేవుడు దీవించినాడు కదా. తన అప్పులు తీర్చినాడు దేవుడు. తన కుటుంబం ఇంకా కొంతకాలము, చాలా కాలము బ్రతకడానికి ఏర్పాటు చేసినాడు దేవుడు. ఉన్న నూనె వాడినాడు కదా. సరే, దేవుడు ఏ రీతిగా కార్యం చేసి నిన్ను ఆదుకోవాలన్నా విశ్వాసం అయితే నీ సొంతం. నువ్వు దేవుని నమ్మకుండా ఏం పొందవు కదా దేవుని నుంచి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యమని రాసింది. నమ్మి అడుగు దేవుణ్ణి, నమ్మదగిన దేవుడు తప్పక ఆదుకుంటాడు. నీ కొరకు వనరులు ఏ రీతిగా సృజించగలడు దేవుడు. మొదటి రాజులు 17:9-16 వరకు. సారిపోతు విధవరాల దగ్గర ఎలీషా పోయినప్పుడు, ఏలియా ప్రవక్త పోయినప్పుడు ఆయన పరిచయం లేదు ఆమెకు. రాజులకు తెలుసు ఆయన దేవునితో ఉంటాడు కాబట్టి వణుకుతారు. ఇజ్రాయెల్ దేశంలో చాలా మందికి తెలుసు ఆయన. అయితే
విధవరాలు మారుమూల గ్రామంలో సారిపోతూ ఊరిలో, ఆమెకు తెలీదు, పరిచయం లేడు, కట్టెలు ఏరుకుంటా ఉంది. పొయ్యిలో పెడితే పుల్లలు కదా, పుల్లలు ఏరుకుంటుంది. గతంలో పుల్ల అంటే సన్నగా ఉండాలనుకునేవాడిని నేను. కాదు, పొయ్యిలో పెడితే అది ఎంతలావు ముద్దైనా పుల్లనే. సరే, పుల్లలు ఏరుకుంటా ఉంది. అప్పుడు ఏలియా ప్రవక్త పోయి చెప్పాలి ఆమెకి, నువ్వు ఆఖరి రొట్టె తిందాం అనుకుంటున్నావు కదా, ఆ రొట్టె నాకు తెచ్చి అని అడగాలి. ఏం చేయాలి? అందుకొరకు రోషం చంపుకోవాలి, సిగ్గుమాలి అడగాలి కదా. ఆమె అనొచ్చు ఏమని, సాల్పోవయ్యా, అడుక్కోవడానికి కొత్త కథలా డ్రామా చేస్తావేంటి అనొచ్చు కదా. వరకు ఏలియా ప్రవక్త, ఆ బీద విధవరాలు, ఆమె కుమారుడు, ముగ్గురు తిన్నారు. ఊరుతూనే ఉంది ఆ పిండి, ఆ నూనె. దేవుడా ఆ రీతిగా ఆదుకున్నాడు కదా. చూడు, బీద అంటేనే అంత ఇష్టమనిపోయేది అందరికీ. ఇక విధవరాలట. సరే, దేవుని గురించి చెప్పి వెళ్ళిపోమన్నాడు దేవుడు. కాదు, వాళ్ళ ఇంట్లో ఉండమన్నాడు. ఆ తిందామనుకున్న రొట్టె అడగాలి, బోని అట్లాగా, పరిచయం అట్లాగా. ఆ రీతిగా వనరులు సృజించినాడు దేవుడు కదా, ఆదుకున్నాడు.